సరిగా తినకపోతే బరువు పెరగడం కష్టమని మనకి తెలుసు. కానీ బాగా తింటున్నా బరువు పెరగకపోతే అది ఖచ్చితంగా సమస్యే. పేగుల్లో పూత వ్యాధులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటప్పుడు ఎంతగా తింటున్నా మనకు వంట పట్టదు. అస్తమానం పొట్టులో నొప్పి, తరచూ విరేచనాలు వేధిస్తుంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. పేగుపూత వ్యాధుల్నే వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తారు. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే పేగుపూత వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణ వ్యవస్థను అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు ఇలా వివిధ భాగాలుగా భావిస్తుంటాం. కానీ నిజానికి నోటి నుంచి మలద్వారం వరకు జీర్ణ వ్యవస్థ మొత్తంగా ఒక గొట్టంలాగా అనుకోవచ్చు. మనం నోటితో నమిలి మింగిన ఆహారం అన్నవాహిక ద్వారా నేరుగా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. జీర్ణాశయం దాన్ని జీర్ణ రసాలతో కలిపేసి బాగా చిలుకుతుంది. అలా జావలాగా మారిన ఆహారం గంట నుంచి గంటన్నర వ్యవధిలో చిన్నపేగులోకి ప్రవేశిస్తుంది. చిన్నపేగు ఆహారంలోని పోషకాలను గ్రహించి ఆపై రక్తంలోకి చేరవేస్తుంది. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటల సేపు జరుగుతుంది. అనంతరం పోషకాలు పోగా మిగిలిపోయిన గుజ్జులాంటి పదార్థం పెద్దపేగులోకి వెళుతుంది. పెద్దపేగు దీనిలోని నీటిని గ్రహించి వ్యర్థాలను వేరు చేసి దాన్ని మల రూపంలో బయటకు విసర్జింపచేస్తుంది. ఇంతటి కీలకమైన చిన్న పెద్ద పేగులకు ఇవాళ వాపు, పూత, పుండ్ల వంటి సమస్యల తాకిడి పెరుగుతోంది. ఈ పేగుపూత సమస్యల్నే డాక్టర్లు ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తున్నారు. పేగుపూత అనే వ్యాధి 2 రకాల వ్యాధులు ఉంటాయి. పెద్ద ప్రేగులో పూతను అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. చిన్న ప్రేగుల అల్సర్స్ని క్రోన్స్ డిసీజ్ అంటారు. ఒక 40 ఏళ్ల క్రితం ఈ క్రోన్స్ డిసీజ్ అనే వ్యాధి ఇండియాలో ఉండేది కాదు అసలు. అల్సరేటివ్ కొలైటిస్ కూడా, పెద్ద ప్రేగు పూత కూడా చాలా తక్కువ మందిలో చూసేవాళ్ళం. ఉదాహరణకి నెలకి 1-2 పేషెంట్ చూసేవాళ్ళం. ఇప్పుడు నేనైతే రోజుకి పెద్ద ప్రేగులో పూత వాళ్ళని 2-3 చూస్తున్నాను. చిన్న ప్రేగులో అల్సర్స్ని రోజుకు ఒకరిని కానీ 2 కానీ చూస్తున్నాను. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ వ్యాధులు రెండూ కూడా పాశ్చాత్య దేశాల్లో కామన్గా ఉండేవి. అమెరికా, కెనడా, యూరప్లో కామన్గా ఉండేవి ఒక 40-50 సంవత్సరాల క్రితం. ఈ వ్యాధులు గత 2-3 దశాబ్దాలుగా మన ఇండియాలో బాగా తీవ్రంగా వ్యాపించినాయి. దానికి కారణం ఏంటంటే ఆహార అలవాట్లు మారడం. పేగుపూత వ్యాధుల్లో అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ ఇవే ప్రధానమైన సమస్యలు. అల్సరేటివ్ కొలైటిస్ చాలా వరకు పెద్ద పేగుకు మాత్రమే పరిమితమవుతుంటుంది. ఇక పొగ తాగే అలవాటు ఉన్నవారికి క్రాన్స్ వ్యాధి వచ్చే ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. పేగుపూత వ్యాధుల్లో టీబీ, పేగుల కదలికల్ని అస్తవ్యస్తం చేసే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. పేగుల్లో పూత సమస్యలు మొదలయ్యాక అవి ఒక పట్టాన తగ్గవు, దీర్ఘకాలం వేధిస్తాయి. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, విరేచనాలు, పేగుల్లో పూత, పుండ్లు ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆకలి మందగించడం వల్ల తిండి సరిగ్గా తినక, తిన్నా పోషకాలు సరిగ్గా వంటబట్టక చాలామంది చిక్కి శల్యమవుతుంటారు. ఒకప్పుడు ఈ ఇబ్బందుల్ని ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక డాక్టర్లు ఈ సమస్యల్ని అమీబియాస్ వంటి జబ్బుల కింద జమకట్టి ఏవేవో వైద్యాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సిగ్మాయిడోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, క్రోమో ఎండోస్కోపీ వంటి అత్యాధునిక పరీక్షల సాయంతో పేగుల్లో అణువణువును క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యపడుతోంది. ఇంతకుముందు మనం అమ్మ పెట్టిన ఆహారం తినేవాళ్ళం. ఇప్పుడు జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ జంక్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైయర్స్, తర్వాత కలరింగ్ ఏజెంట్స్ ఈ 3 ఉంటాయి. ఈ 3 వలన మన ఆహారం నాళం నుంచి వెళ్ళే ఫుడ్ వెళ్తున్నాయి కదా, ఆ ప్రేగుల్లోకి వెళ్ళే ఫుడ్ ఈ కలరింగ్ ఏజెంట్స్, ఈ ఎమల్సిఫైయర్స్, ఇవన్నీ కూడా ఆ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాని పాడు చేస్తాయి. మంచి బ్యాక్టీరియాని చంపేసి చెడు బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. సో ఈ బ్యాక్టీరియా మారడం వల్ల మన ప్రేగులో చాలా బ్యాక్టీరియా ఉంటాయి. ఆ చెడు బ్యాక్టీరియా బాడీతో రియాక్ట్ అయ్యి దాన్ని ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ అంటారు, డిస్బయోసిస్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రేగులో పుళ్ళు పడతాయి. ఆ పుళ్ళు చిన్న ప్రేగులో పడతాయి, పెద్ద ప్రేగులో పడతాయి. పేగుపూత వ్యాధుల్ని నిర్లక్ష్యం చేస్తే పేగులు మూసుకుపోవచ్చు, వాటికి రంధ్రాలు కూడా పడొచ్చు. ఇలాంటి సందర్భాలలో అత్యవసరంగా ఆపరేషన్ చేసి పేగులో కొంత భాగాన్ని తీసివేయాల్సి ఉంటుంది. తగిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా పేగుల్లో వాపు, పూత, పుండ్ల వంటి సమస్యల్ని ముందుగానే గుర్తించవచ్చు. ఒకవేళ పేగుపూత వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే తగిన చికిత్స తీసుకోవడం ద్వారా అవి ముదిరిపోకుండా చూసుకోవచ్చు.
ఈ సమస్యలు ముదిరితే కడుపులో బాధలు తీవ్రమవుతాయి. పేగులు మూసుకుపోవచ్చు లేదా పేగులు సన్నగా మారిపోవచ్చు. కొన్ని సందర్భాలలో పేగులకు ఆపరేషన్ చేసి కొన్ని భాగాల్ని తొలగించాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. పూత సమస్యలు కొన్నిసార్లు పెద్ద పేగులో క్యాన్సర్ని కూడా తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పేగుల్లో సమస్యల్ని సాధ్యమైనంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా చాలా అవసరమని గుర్తించాలి. దురదృష్టం ఏంటంటే ఈ వ్యాధులు దీర్ఘకాలం మందులు వాడాల్సి వస్తుంది, కాస్ట్లీ మందులు వాడాల్సి వస్తుంది. ఇంతకు మేము ఇంటెస్టైనల్ ట్యూబర్కులోసిస్ చూసేవాళ్ళం. ఇంటెస్టైనల్ ట్యూబర్కులోసిస్ 9 నెలలు వాడితే క్యూర్ అయిపోయేది. ఇది జీవితాంతం బాధపడాల్సిన జబ్బులు. ఈ చిన్న ప్రేగు వ్యాధి అయిన క్రోనిక్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ అని చిన్న ప్రేగు వ్యాధి కానీ, పెద్ద ప్రేగు వ్యాధి కానీ దీర్ఘకాలం మందులు వాడాల్సిన జబ్బులు. దురదృష్టవశాత్తు ఈ జబ్బులు ఇండియాలో చాలా తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. ఈ జబ్బులు వచ్చేవాళ్ళు సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఇది మంచి పరిమాణం కాదు. సో నా సలహా ఏంటంటే సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్ తినకూడదు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడకూడదు, ప్రిజర్వేటివ్స్ వాడకూడదు, స్టోర్డ్ ఫుడ్ ఎక్కువ తినకూడదు. ఫ్రెష్ ఫుడ్, హెల్దీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తింటే ఇలాంటి వ్యాధుల్ని కనీసం కొంతవరకు నివారించవచ్చు. పేగుపూత సమస్యల్లో ప్రధానంగా కడుపు నొప్పి, ఎంతకీ తగ్గని విరేచనాలే ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కారం, మసాలాలు, వేపుళ్ళు, నూనె పదార్థాల్ని సాధ్యమైనంత వరకు తగ్గించి తీసుకోవాలి. ఉప్పు, కొవ్వులను ఎంత తగ్గిస్తే అంత మేలు. ఆకుకూరలు, పీచు పదార్థాల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగుతుండడంతో పాటు ద్రవాహారాల్ని తరచుగా తీసుకోవాలి. వేళకు భోజనం చేయడం, మితంగా తినడం మంచిది. చిరుతిండ్లు, రెడీమేడ్ ఆహారాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఈ జాగ్రత్తలు పొట్టను, పేగుల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.